వచ్చునుగాక, ఆ రోజు వచ్చునుగాక. ఆయన బావులు తవ్వుతున్నప్పుడు ఒక్కడు రాలేదండి. ఆ శ్రమలో పాలు పంచుకోలే, ఆ శ్రమల్లో ఆ కష్టాలు ఎవరు చేదోడు రాలేదు. కానీ ఎప్పుడైతే ఆ బావిలో నీళ్లు పడ్డాయో సమృద్ధిగా అప్పుడు రావటము మొదలు పెట్టారు. ఇప్పుడు మనం ఈ ఒంటరిగా ఈ సేవ ప్రారంభించాం కదా, ఇప్పుడు ఎవడు రాడండి, ఇప్పుడు ఎవడు రాడు. నేను చెబుతున్న దేవుని వాక్యము, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సేవ ఎవరైతే ప్రారంభించారో మొదటలో ఒంటరిగా ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆ శ్రమల్లో ఎవరు పాలు పొందుకోరు. ఒకవేళ నువ్వు ప్రారంభించిన ఎన్నో అడ్డంకులు, పరిశుద్ధాత్ముడు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఎన్నో అడ్డంకులు, ఎన్నో శ్రమలు నిన్ను అనగదొక్కాలని, నీ అభివృద్ధిని తొక్కయ్యాలని, ఆటంకపరచాలని, ఏ విధంగానే సరే చూడాలని నీ శ్రమ పెట్టేవారు ఉంటారు. నీ కష్టంలో పాలు పందుకోరు, ఆటంకపరిచేవారు ఉంటారు. అయినా ఆగొద్దు. నువ్వు ఆగకుండా సాగిపో. ఇస్సాకు ఏ విధంగా నీళ్ళు ఓటలో బావిలో పడ్డాయో మన సేవలో ఆ విధంగా నీటి ఓటలు ప్రవహించునుగాక. హల్లెలూయా. యాస్, నేను చెప్పగలుగుతా. ఈ రోజున ఒకగానొక రోజున ఎంతోమంది ఉన్న జనాలతో నిండి చూసి ఉంటాం. మళ్ళీ ఒంటరిగా ప్రారంభించిన రోజులు ఉంటాయి. ప్రతి ఒక్క విశ్వాసి లేదా ప్రతి ఒక్కరూ ఒంటరిగా ప్రారంభించింది అభివృద్ధి. మొదట్లో ఎవరు ఉండరు. ఎందుకంటే మన అభివృద్ధిని ఆటంకపరిచేవారు ఉంటారు. నువ్వు అభివృద్ధి చెందుతుంటే నీ బంధువులు ఓరవరు. నీ బంధువులు ఎలాగైనా తొక్కేయాలి, ఎలాగైనా ఆపాలంటారు. అది సేవైనా సరే, ఏమిటంట, అది సేవైనా సరే లేరా స్వార్థపూరంగా ఆలోచించేవారు. ఈ రోజున నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సహోదరుడా, ఎలా ఈ సేవను నడిపించాలా ప్రభువా? ఒంటరిగా ఉన్నానే అని దిగులు పడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, వేదన పడుతూ ఉంటుంటే నాతో ఈ వాక్యము నాతో మాట్లాడింది. ఏమంటే తెలుసా, ఇస్సాకును ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇస్సాకు పాడైపోయిన ఆ బావులను తవ్వుతుంటే అనేక మంది ఆటంకపరిచేవారు వచ్చారు, అనేక మంది ఇబ్బంది పరిచేవారు వచ్చారు. ఇస్సాకు ఎక్కడ అభివృద్ధి పడతాడని, ఇస్సాకు ఎక్కడ బాగా అయిపోతాడా, ఇస్సాకు ఎక్కడ పైకి ఎదుగుతాడని అనగదొక్కేవారు వచ్చారు. అయినా సరే ఇస్సాకు ఆగలేదు. నేను అనుకున్నా, ఎలా ప్రభా ఆగిపోతానేమో అనుకున్నా. కానీ ఈ మాటలతో నన్ను దేవుడు బలపరిచాడు. ఆమేన్. ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాం మనము. నీటి ఊటలు త్వరలో చూద్దాముగాక. హల్లెలూయా. ఆ నీళ్ళ దగ్గరకు వచ్చి ఈ నీళ్ళు మావి అంటారు. ఈ రోజున ఈ సేవ విస్తరించిందనుకో, ఈ సేవ మాది, అది మాది. ఇప్పుడు ఓసన్న మందిరం ఉంది. ఒకప్పుడు పాపం ఒంటరిగానే ప్రయాణం చేసిండు కదా. ఆయన మొదట్లో ఆయనకి ఎవరు రాలే. అది విస్తరించిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత దాని దగ్గరికి విశ్వాసులు అనేక మంది పాస్టర్లు వాళ్ళు వీళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళు ఏమంటారు, ఇది మాది. ఏంటంట, నువ్వు ఏ చర్చికి ఎక్కడికి పోతున్నాంట, ఓసన్న మంది, అది మాది. హల్లెలూయా. మన సేవను కూడా ఇది మాది అందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇది మాది అని గొప్పగా చెప్పుకుంటున్నారంటే అది గొప్పగా ఆశీర్వదించబడినట్లు. హల్లెలూయా. ఇది మావాడు అంటే నువ్వు గొప్పగా ఆశీర్వాదకరంగా ఉండగలిగితే అలా అంటారు. నువ్వు అప్పుల్లో ఉండు, నువ్వు శ్రమల్లో ఉండు, నువ్వు నలిగిపో, వ్యాధులతో ఉండు, ఇది మావాడే అంటారా? అనరు. ఒకవేళ అనేవాళ్ళు అరుదు, తక్కువ మంది ఉంటారు. కానీ ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో ప్రియ సహోదరుడా, నీ స్నేహితులే ఇతను మావాడు అందుగాక. ఆమేన్. ఇతను మా వ్యక్తి అనుదురుగాక. అంటే నువ్వు గొప్పగా ఉన్నతమైన స్థానములో ఉంటే నిన్ను అంటారు.
అలా కాకుండా నీ వల్ల ఏ ప్రయోజనం లేదనుకో, నీ వల్ల ఏమీ అవసరం లేదనుకో, వారు అంటారు వచ్చి అంటారా? అనరు. కాబట్టి ప్రియ సోదరుడా ఒకటి జ్ఞాపకం చేసుకో, నిన్ను చూసి నీ అభివృద్ధిని చూసి నవ్వి నీ అభివృద్ధిని ఆటంకపరిచేవారు ఈ లోకంలో ఉంటూనే ఉంటారు. ఇస్సాకును అభివృద్ధి చెందకుండా ఆపాలని వారు ఉన్నారు. మరి నీ జీవితంలో ఉన్నారో లేదో తెలియదు. వారు అనుకొని ఉంటారు, ఇస్సాకు బాబులు తవ్వుతుంటే నవ్వే ఉంటారండి, నవ్వుతుంటారు. ఏమని? పాడైపోయిన ఈ బాబుల దగ్గరికి ఇస్సాకు వెళ్తున్నాడేంటి? పాడైపోయిన ఈ యొక్క బావుల్లో మేమే కదా పూడ్చింది, ఈ పూడ్చబడిన ఈ యొక్క బావుల దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నీళ్లు తవ్వితే నీళ్లు పడతాయంట. ఏంటి అనుకోరా? ఈ బావుల్లో నీళ్లు పడతాయా? ఏమండి, ముళ్ళ పొదలు ఉన్నాయి, చెట్లు మొలిచిని, వీటన్నిటిలో నీళ్లు పడతాయంట అని ఎగతాళి చేసేవారు లేరా? ఎగతాళి చేసేవారు. ఈ రోజున వీరి కుటుంబమా అభివృద్ధి చెందేద్దా? ఇది చెందినట్టే అనొచ్చు. వీరి సేవన అభివృద్ధి చెందేది, వీరా చేసేది అని నీ పరిస్థితిని చూసి, నిన్ను చూసి, నన్ను చూసి ఎగతాళి చేసి నవ్వేవారు ఉంటారు. సోదరుడా, ఈ మాటలు అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. నిన్ను చూసి నవ్వేవారు ఉన్నా సరే నువ్వు ఆగొద్దు. ఇస్సాకు ఆగలేదండి, ఇస్సాకు ఆగలేదు. ఇస్సాకు మొదలుపెట్టిన పని ముగించాలనే ఆలోచన ఉన్నాడు. ఇదిగో ప్రభా, ప్రతి దాంట్లో అడ్డపడుతున్నారు, ప్రతి దాని దగ్గరికి ఇచ్చి నాదని అనగదొక్కుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ఆగిపోలేదు ఆయన. మరి నువ్వెందుకు ఆగిపోవాలని ఆలోచన చేస్తున్నా? నువ్వెందుకు ఇంకా ఆగిపోతాను ప్రభా, ఇంకా నాకు వల్ల కావట్లేదని ఆలోచన చేస్తాం అని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. నేను అనుకున్నా నా వల్ల కాదేమో ప్రభా అనుకున్నా, కానీ మన దేవుడు నీకు నేను తోడయ్యున్నాను. హల్లెలూయా. ఎలా అంటాడంటే, ఎలా చేస్తాడంటే, ఇస్సాకు దగ్గరకు వచ్చి ఆ రాజే అంటున్నాడు, ఇస్సాకు చెప్పుకోవాలి, నాకు నా దేవుడు తోడయ్యున్నాడు, మీరు శత్రువులైనా సరే నాకు నా దేవుడు తోడై ఉన్నాడు. ఇస్సాకు అన్న శత్రువే వచ్చి, ఇస్సాకు నీకు దేవుడు తోడై ఉన్నాడయ్యా అంటున్నాడు. హల్లెలూయా. రేపొద్దున నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ వచ్చి అంటారు, అయ్యా నీకు నీ దేవుడు తోడై ఉన్నాడు, అందుకే నువ్వు అభివృద్ధి చెందావు, అందుకే ఈ విధంగా ప్రభావితున్నావు, అందుకే నువ్వు ఏది చేసినా సఫలమవుతుంది, అభివృద్ధి చెందుతున్నావు అంటే ఆ రోజున అంటారు వాళ్ళు. ఆ రోజున అంటారు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏమిటో తెలుసా? కానీ నువ్వు చేయాల్సిన మాటలు ఏమిటో తెలుసా? నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రారంభించిన పనిని ముగించాలి తప్పంగా ఆ మధ్యలో ఆగకూడదు. వారు వీరు ఏ మాటలైనా అంటారు, ఎగతాళి చేస్తారు, ఏదైనా సరే నువ్వు ఆగకూడదు. ప్రారంభించావు, అది నువ్వు ప్రారంభించాల, నా దేవుడే నీ మనస్సులో పుట్టించి ప్రారంభించాడు. ఇస్సాకు బావులు తవ్వుతున్నప్పుడు కష్టాలు వచ్చింది. ఆ కష్టాలు ఎవరు తోడై ఉండరు. ఈ రోజున నీ కుటుంబంలో కానీ, నీ బంధువుల్లో కానీ నీకు తోడు ఎవరై ఉండరు. ఒకవేళ నీ కష్టము గట్టెక్కిన తర్వాత, నీ శ్రమ అనేది పోయిన తర్వాత, శాంతిగా సమాధానకరంగా ఉన్నప్పుడు, అప్పుడు వచ్చి మనుషులు అంటారు, నీకు దేవుడు తోడై ఉన్నారు అంటారు. చూడండి, మనుషుల మాటలు చూడండి. ఫస్ట్ ఏమో ఎల్లండి, ఇస్సాకు బావులు తవ్వుతుండు, అక్కడికి వెళ్ళి అది నాది అని చెప్పండి, మొత్తం లాక్కోండి అని చెప్పిన వ్యక్తి ఇతను. ఆ రాజ్యంలో ఇస్సాకు బావులు తవ్వుతుంటే చూసి మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండేసాడు. అభివృద్ధిని ఆటంకపరచాలని ఆయన సైలెంట్గా ఉండిపోయాడు. ఆటంకపరిచిన వ్యక్తే. కానీ అభివృద్ధి చెందిన తర్వాత అంటున్నాడండి, ఇస్సాకు నీకు దేవుడు తోడై అన్నాడు. ఈ రోజున ప్రియ సహోదరుడా, ఈ రోజున ప్రభా కష్టాలు గుండా వెళుతున్నాను, బాధలు గుండా వెళుతున్నాను, వ్యాధులు గుండా వెళుతున్నాను, ఎన్నో ఇబ్బందులు గుండా వెళుతున్నారు. ఈ ఇబ్బందులు గుండా వెళుతుంటే నా వారు సైతం నన్ను విడిచిపెట్టారు, నాకు తోడుగా ఉంటానన్న నా భర్త, నా భార్య, నా అన్న, తమ్ముడు, రక్త సంబంధం అందరూ విడిచిపెట్టారు ప్రభా, ఎలా ప్రభా అని నువ్వు అంటున్నావా? అందుకు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై
ఉండేదను. హల్లెలూయా. నీ రక్త సంబంధికులని, నీ బంధువులు, నీ స్నేహితులందరినీ విడిచిపెట్టినా సరే నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎలాగంటున్నాడంటే మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటా. మనకు మోషే ఎవరు తెలిస్తే ఆ స్టోరీ తెలిసిపోద్ది. ఎలా ప్రభు తోడై ఉంటావని నువ్వు అడిగితే మోషేకు తోడై ఉన్నాను చూసినావా, అలాగుంటా. మోషేకి కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఆయనకి తోడై ఉండి నడిపించారు. మోషే ఎదురుకుండా ఎర్ర సముద్రం వచ్చింది. ప్రభువా ఎర్ర సముద్రం వచ్చింది, ఈ ఎర్ర సముద్రం మేము దాటిపోలేము, నీ ప్రజలను ఎలా ప్రభు అంటే, మోషే నీ కర్ర తీసుకుని దాంతో కొట్టయ్యా అంటే కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చబడింది. ఆ యొక్క పాయల చేర్చబడిన తర్వాత ఆ ఎర్ర సముద్రంలో వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. మోషే అనుకున్నాడు, ప్రభువా ఈ ఎర్ర సముద్రం దారి లేదు ప్రభువా, తప్పించుకో, శత్రు చేతిలో పడిపోయాం, ఇక ఎలా ప్రభువా బ్రతకటం అనుకున్నాడు. సహోదరుడా, నీ ముందు కూడా ఎర్ర సముద్రం లాంటి శ్రమ వచ్చి పడ్డదనుకో, నీ ముందు కూడా ఎర్ర సముద్రం లాంటి కష్టం వచ్చి, దుఃఖం వచ్చి ఎదురుగా ఉందనుకో, ప్రభువా దీనికి మార్గం లేదు ప్రభువా, ఇక మార్గం లేదు, దీంట్లో మునిగిపోతానేమో నువ్వు అనుకుంటున్నావా? సహోదరుడా, మార్గం లేని చోట ఆయన మార్గం ఇచ్చునుగాక. హల్లెలూయా. మార్గం ఎక్కడైతే నీవు లేదు అని కన్నీరు కాచి ఏడుస్తావో అక్కడే నా ప్రభు మార్గము స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన ఎంత కనికర సంపన్నుడంటే, నువ్వు ఏడ్చి కన్నీరు విడిస్తే ఆ కన్నీటికి ఆయన కరిగిపోయి నీకు ఏ మార్గం కావాలో ఆ మార్గాన్ని చూపిస్తాడంట. మనమే ఏడ్చము. కానీ ఎప్పుడు ఏడుస్తాం తెలుసా? బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు ఏడుస్తాం. బెడ్ మీద పనుకొని అయ్యో నాకు కష్టం వచ్చింది అంటాం. ఏమండి నాకు కష్టం వచ్చిందండి, నాకు జబ్బు వచ్చిందండి, రోగం వచ్చిందండి, నాకు కొంచెం కనుకొనించండి అని ఇతరుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం. ఈ సహోదరుడా, ఈ రోజున ఆయన నీతో మాట్లాడుతున్న మాటలు ఏమిటో తెలుసా? ఈ రోజున ఆయన చెప్తున్న మాటలు ఏమిటో తెలుసా? ఒకవేళ నీకు కష్టము వచ్చిందా, అయితే నా దగ్గరకు రా, నేను నీకు తోడై ఉంటా. ఒక్కసారి కన్నీరు పెంచుకో, ఒకసారి బాధతో అలమటిస్తూ ఒక్కసారి నా దగ్గరకు రమ్మని నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు ఆలస్యం చేస్తూ ఇంకా ఏముందిలే అనుకుంటున్నావా? ఈ సహోదరుడా, నిన్ను ఎగతాళి చేసిన వారి సైతం ఆయన, ఆ ఎగతాళి చేసిన వారే నీ దగ్గరకు వచ్చి, అయ్యా నీకు నా దేవుడు తోడై ఉన్నాడని అని ఏ విధంగా అంటారో ఇస్సాకుతో, ఆ విధంగా అనిపించాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. కానీ నువ్వు ఎంతగానో ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. కానీ ఏ పని చేసినా నష్టమే, ఏ పని చేసినా శ్రమే, ఏ పని చేసినా ఆటంకపరిచేవారే ఉంటున్నారు ప్రభువా. ఆటంకపరిచేవారు నా అభివృద్ధిని ఆపేవారు చాలా మంది తయారయ్యారు ప్రభా. నేను ఒంటరి వాడిని, ఏమి చేతకాని వాడిని, ఏమి రాని వాడిని ప్రభా. ఈ ఒంటరి ప్రయాణంలో అపవాది సంబంధాలు ఎక్కువ, ఆటంకపరిచేవారు ఎక్కువ, నిందల పాలు చేసేవారు ఎక్కువ. ఎలా ప్రభువా అని ఆయన దగ్గరికి వెళితే ఆయన ఇస్సాకుని జ్ఞాపకం చేసుకున్నాడు. రాజు ఇస్సాకు జీవితంలో జరిగిన సంఘటన అండి. ఇస్సాకు ఎంతమంది? కొంచెం మందే. ఇస్సాకు ఆ దేశములో ఆ యొక్క ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు అతని సైన్యం అతని వారే. కానీ ఆ దేశంలో ఆ యొక్క రాజు సైన్యం చాలా మంది ఎక్కువ. అవును నిజమే, మన అభివృద్ధిని ఆటంకపరిచేవారు చాలా మంది ఉంటారు. మన అభివృద్ధిని ఆటంకపరచడానికి చాలా మంది తయారవుతారు. వారేమో చూస్తేనేమో వేలల మంది ఉంటారు. మనం ఒక్కరు ఏం చేయాలి ప్రభా అంటారు. ఏమి రానివ్వండి ప్రభా అని అంటాం. సహోదరుడా, అలాంటి వారు కూడా ఈ రోజున మాట్లాడుతున్నాడు. నేను ఇస్సాకు తోడై ఉన్నట్టు, అబ్రహాముకు తోడై ఉన్నట్టు, యాకోబుకు తోడై ఉన్నట్టు, మోషేకు తోడై ఉన్నట్టు మీ అందరికీ నేను తోడై ఉండి నడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ వర్తమానం విన్న నీవు
ఒకటి జ్ఞాపకం చేసుకోండి. మొదటి సామ్యుయేలు గ్రంథము 18-14 వచ్చిన కూడా ఒక మాట ఉంటుంది. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, ప్రభా నువ్వు నాకు తోడై ఉంటానన్నావు, ప్రభా నన్ను మరవనన్నావు, ప్రభా నన్ను బలపడతామన్నావు కదా, మరవనన్నావు కదా, నాకు తోడై ఉంటానన్నావు కదా, నాకు తోడై ఉన్నావు ప్రభా నువ్వు అనుకుంటున్నావా? ఆయన తోడై ఉండాలంటే దేవుని వాక్యం సెలవిస్తుందంటే దావీదు సమస్త విషయములలో అంట సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. ఎలాగంట? మంచిగా ప్రవర్తించాడంట. మంచిగా ప్రవర్తించాడు కాబట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు అనేది తెలుసుకున్నాడు. సహోదరుడా, సహోదరుడా, ఒక నీకు దేవుడు తోడై ఉండాలి, నా బ్రతుకును కట్టాలి, దేవుడు తోడై ఉండి నన్ను నడిపించాలి, నా బ్రతుకును మార్చాలి, ఆయన నా చేయి పట్టుకుని నడిపించాలి, నాకు తోడుగా ఉండాలి. నా బంధువులందరూ నా చేయి నెట్టివేశారు, నా బంధువులందరూ నన్ను నెట్టేశారు, కానీ ఎవరు నాకు కష్టం లేదు, నీ తోడు కావాలి అని నువ్వు అడుగుతున్నావా అంటున్నాడు. సుబుద్ధి కలిగి నువ్వు ప్రవర్తించాలంట, మంచిగా ప్రవర్తించాలంట. మంచిగా ప్రవర్తిస్తే, మంచిగా బ్రతికితే అప్పుడు ఆయన నీకు తోడై ఉంటాడంట. అడ్డమైన పనులు చేస్తే ఆయన తోడై ఉండడు. ఏ పాప విషయాలు పనులు చేస్తే ఆయన తోడై ఉండడు. వ్యభిచారం చేస్తే ఆయన నీకు తోడై ఉండడు. దొంగతనాలు చేస్తే ఆయన తోడై ఉండడు. సహోదరుడా, కొంతమంది వ్యక్తులు అనుకుంటారు, ఈ రోజు నేను దొంగతనానికి పోతాను, ఆ దొంగతనంలో వచ్చిన వాటాలో నీకు 50 వాళ్ళు అంటారు. ఈ రోజున ప్రభువా ఈ పాప పని నేను చేస్తాను, ఈ పాపం వల్ల కొంత అమౌంట్ వస్తుంది, ఈ అమౌంట్ నీకు ఇస్తాను ప్రభు అనేవారు లేరా? ఉన్నారు. ఈ రోజున చాలా మంది వారు పాప పనులు చేసి అక్రమ సంపాదన సంపాదించు వాటి వల్ల కొంత దేవుడికి ఇవ్వడం జరుగుతుంది. దేవుడికి ఇచ్చి వారు అనుకుంటున్నారు, ఇదిగో ఈ సంపాదన నాకు కొంత సంపాదన నీకు ఇచ్చామనుకుంటున్నారు. సహోదరుడా, దానివల్ల నీకు ఆయన తోడై ఉండలే. సమస్త విషయములను నీవు సుబుద్ధి కలిగి ఉంటే ఆయన నీకు తోడై ఉంటాడంట. అడ్డమైన పనులు చేస్తే ఆయన తోడై ఉండడు. సహోదరుడా, ఆయన నీకు తోడై ఉండాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నీకు తోడై ఉండాలంటే మంచిగా ప్రవర్తించాలి. ఆయన నీకు తోడై ఉండాలంటే, ఆయన నీకు తోడై ఉండి నడిపించాలంటే, నువ్వు మంచిగా పరిపాలన చేయాలంటే ఆయన నీకు తోడై ఉండాలి. ఆయన నీకు తోడై ఉండాలంటే నువ్వు మంచిగా బ్రతకాలి. హల్లెలూయా. మరి నువ్వు మంచిగా బ్రతుకుతున్నావా? మంచిగా బ్రతుకుతున్నావా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి జ్ఞాపకము చేసుకో. ఈ వర్తమానం విన్న నీవు, ఈ మాటలు విన్న నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ రోజున ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభా ఎందుకు ప్రభా ఎందుకు మా జీవితము మారలేకపోతుంది? ఎందుకు ప్రభా మా కుటుంబాల్లో నువ్వు తోడై ఉండట్లేదు ప్రభా? ఈ సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్ని విషయములో నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తించాలంట. సుబుద్ధి కలిగి ప్రవర్తించాలంట. నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే అప్పుడు ఆయన తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సుబుద్ధి కలిగి నువ్వు ప్రవర్తిస్తే అప్పుడు ఆయన నీకు తోడై ఉంటాడు. ఈ వాక్యం ద్వారా నువ్వు ఒకటి జ్ఞాపకం చేసుకో. ఇస్సాకు ఆయన తోడై ఉన్నాడు, దావీదుకు ఆయన తోడై ఉన్నాడు. ఎందుకు తెలుసా? దావీదు అన్ని విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. మరి నీవు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే ఆయన నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఆయన నీకు తోడై ఉండి నడిపిస్తాడు. కాబట్టి ఈ వాక్యము మన హృదయములో మనం భద్రపరుచుకుంటే, మన హృదయములో ప్రియ సహోదరుడా